ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా తయారైంది. ఇటీవల ఎంపీ మహేష్ తెలంగాణలో డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో పోలీసులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మందుబాబులకు బాసటగా నిలిచిన ఎంపీ పుట్టా మహేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మా కార్యకర్తలు దొరికితే వదిలేయండి అన్న ఆయన రిక్వెస్ట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తీరు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏలూరులో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ మందుబాబులకు బాసటగా నిలిచే విధంగా జిల్లా ఎస్పీతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల జిల్లాలో ఎక్కువ మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి భారీగా చలాన్లు వేస్తున్నారంటూ జిల్లా ఎస్పీని ఎంపీ ప్రశ్నించారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు చేస్తున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రోజుకు వచ్చే కాల్స్లో 30 కాల్స్ ఇవేనని ఎంపీ పోలీసుల ముందే వాపోయారు. పల్లెల్లో కార్యకర్తలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కారణంగా మండల స్థాయి నాయకులకు విలువ లేకుండా పోయిందని పోలీసుల ముందు మందుబాబులకు బాసటగా ఎంపీ మాట్లాడారు. ఆ పల్లెల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉన్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అవి ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్గా ఇష్యూస్ అయిపోతున్నాయి మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా అది ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారమే మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్, మాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో కొంచెం చూడండి సార్. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాల నియంత్రణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటూ మందుబాబుల భరతం పట్టడమే కాకుండా ప్రమాదాలు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇది ఇప్పుడు కూటమి నాయకులకు ఇబ్బందిగా మారింది. గత ప్రభుత్వంలో విడతల వారీగా మద్యం షాపులు తగ్గించారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మహిళలకు మాట ఇచ్చిన విధంగా రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన కుటుంబాల బాగోగులు కోరి ప్రభుత్వమే నిష్పక్షపాతంగా మద్యం షాపులు నిర్వహించింది. అయితే కూటమి ప్రభుత్వం రాగానే నూతన మద్యం పాలసీ పేరుతో టెండర్లు పిలిచి విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టించడమే కాకుండా ప్రతి పల్లెలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారే విధంగా పరిస్థితి తీసుకొచ్చారు. దీంతో ఇటీవల కాలంలో మద్యం సేవించి ప్రమాదాల బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో స్ట్రిక్ట్గా ఉంటున్నారు. కానీ అది కూటమి నాయకులకు నచ్చడం లేదు. ఎందుకంటే పల్లెల్లో బెల్ట్ షాపులు నడిపేది వారే కనుక ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తే వారి కార్యకర్తలకు ఆదాయం తగ్గిపోతుందనే ఆలోచనతో ఎంపీ దగ్గర తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. దాంతో మా వాళ్లు తాగుతారు, తూగుతారు, ఫైన్లు వద్దంటూ ఎంపీ ఏకంగా జిల్లా పోలీసుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏమవుతుందంటే సార్, ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్కి అక్కడ పొలిటికల్గా ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేయించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేయించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది ఎంపీ సైతం డ్రగ్ కేసులో పట్టుబడిన వ్యక్తి కావడంతో గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అంటూ మందుబాబులకు మద్దతుగా మాట్లాడిన ఎంపీ మహేష్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కూటమి నాయకులను, కార్యకర్తలకు రూల్స్ పాటించాలని చెప్పాల్సిన ఎంపీ తమ కార్యకర్తలు మద్యం తాగి రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేయొద్దని అడగడం ఏంటని ప్రజల్లో సైతం ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.